నువ్వు చెప్పేది అన్ని నాలే. సరే చేద్దాం పా, బారసాలు అయితే బారసాల. గా సంపత్ అన్నకుండా మౌనికలకు ఆ పవన్ కళ్యాణ్ చెప్తాంపా. మరి నువ్వేవో చెప్పిరా, నీ ఇక్కడ దీనికి కావాల్సింది చూసుకుంటా. అంత దొడ్డంతా సాపు చేసి ఇది మంచిగా తాళం చేసి అడిగిస్తా నేను. సరే కానీ బావా నువ్వు చెప్పు. నోరులేని జీవులంటే వాటిని కూడా మనం ఒక మనిషి లెక్క చూసుకోవాలయ్యా. పాప వీటికి నోరు ఉన్నాయా, మాకు ఇది తినబుద్ధి అవుతుంది, మాకు ఇది ఎండ కొడుతుంది, మాకు నీళ్ళ దూపు అవుతుంది అని వాటిని మనం ఎంత చూసుకుంటే అవి మనకు అంత ఎత్తాయి. ఇంట్లో కూడా మనం స్వార్థమే ఆలోచిస్తున్నాం. వాటికి సేవ చేసి వాటి దగ్గర నుంచి పాల ఎరువా ఏదో ఒకటైతే మనం ఆశించండి అయితే వాటికి సేవ ఎత్తలేం. అంత ఉన్నప్పుడు పాపం అవి ఏం ఆశించకుండా మన దగ్గర ఉన్నప్పుడు వాటిని ఎంత మంచిగా చూసుకోవాలి. సరేనే అంతే. పుట్టిన దుడ్డు అంటే కన్న బిడ్డతో సమానం. మా తాత అనేటోడు, దొడ్లో పుట్టిన ఏ జంతువు అయినా బిడ్డ దాన్ని మనం పానం పోయేదాకా మన కళ్ళ ముందే సాదుకోవాలి తప్ప కోతకు పోయేదానికి అమ్మద్దు, ఎవ్వరికి కూడా సాదుకుంటా ఏం చేస్తామన్నా